నిర్గమకాండం 20 అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. మట్టి బలిపీఠమును నా కొరకు చేసి మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను మీ గొర్రెలను ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు నేను వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. గట్టికి చేద్ద తెలియదు చెప్పండి. మనము బైబిల్లో బలిపీఠం చూస్తుంటాం. రకరకాలుగా బలిపీఠాలు కట్టబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మట్టి బలిపీఠము అంటున్నాడు. మట్టి బలిపీఠం నా కొరకు ఒకటి మీరు కట్టండి, మీ దహన బలులు అర్పించండి, నేను మిమ్మును ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మట్టి బలిపీఠం. ఏం బలిపీఠం చెప్పండి. వాళ్ళు తెచ్చి ఏం పీఠమే? మట్టి బలిపీఠమును ఒకటి నా కొరకు కట్టండి, నేను మీ వద్దకు వచ్చి మీ అర్పణలను అంగీకరించి మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. మట్టి బలిపీఠం కడితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మట్టి మనము గమనించి చూస్తే, మట్టిని మనం పరిశీలించి చూస్తే, ఇది ఎండిపోయిన మట్టి అనుకో, గాలికి ఎగిరిపోద్ది, వర్షం వస్తే బురదైపోద్ది, కరిగిపోద్ది. ఒక మాటలో చెప్పాలంటే అది దేనికి పనికి రాదు. ఒక మాటలో చెప్పాలి, ఆ పనికిరాని ఆ మట్టి బలిపీఠంలో నా కొరకు మీరు కడితే, దాని మీద బలులు అర్పిస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. దేవుడు ఆశీర్వాదం వద్దని ఎవ్వరు అనుకోరు. మట్టి బలిపీఠము అంటే దాని అర్థం మనల్ని మనము తగ్గించుకుంటే. చెప్పండి, నోల్దే చెప్పండి, పెద్ద చెప్పాలి, వినబట్ల. తగ్గించుకునే అనుభవం కలిగిన బలిపీఠంగా మనం మారితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. 113వ కీర్తన 6వ వచనం చూస్తే, ఆయన ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరిని దీవిస్తాడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడ. 113వ కీర్తన 6వ వచనం. 113వ కీర్తన 6వ వచనం 7వ వచనం చదువుకుందాం. ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్పల మీద నుండి పీదలను పైకెత్తువాడు. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆయన భూమి మీదకు వంగి చూస్తున్నాడంట. ఈ మట్టిలో నుంచి
మనల్ని లేవనెత్తి ఆయన ఉన్నతమైన స్థలంలో నిలబెట్టాలనుకుంటున్నాడు. ఈ మట్టి బలిపీఠాన్ని కట్టుకొని ఎవరు వాళ్ళు తగ్గించుకుంటారో ఉన్నతమైన స్థలంలో మనల్ని తీసుకెళ్ళి నిలబెట్టాలనుకుంటున్నాడు. తగ్గించుకుని వారిని, ఆ అనుభవం కలిగిన వారిని, దీనులని, మట్టిలో ఉన్నవారిని, ఆయన పెంట కుప్పలలో ఉన్నవారిని, భూమి మీద దేనికి పనికిరాని వారిని ఉన్నతంగా ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఏ పాటి వాళ్ళం? మట్టికి మట్టి, దుమ్ముకు దుమ్ము లాంటి మనము. దేవుడు చెప్తున్నాడు, నేను నా బిడ్డల్ని ఉన్నతమైన దగ్గర నిలబెడతాను. నేను పైనుంచి చూస్తున్నాను, భూమి మీదకి నేను తొంగి చూస్తున్నాను. ఏం చేస్తాను? తొంగి చూసి, చదువునైనా తొంగి చూసి ఏం చేస్తాను? దరిద్రులని లేవనెత్తుతా, పెంట కుప్పల మీద ఉన్న వారిని పైకి లేవనెత్తుతా. నేను డబ్బు గల్ల వాళ్ళని, ఐశ్వర్యవంతుల్ని తీసుకెళ్ళి పైన పెడతా అంటలే. ఆయన పైకి లేవనెత్తి ఆయనతో కూడా ఉన్నతమైన స్థితిలో నిలుపుకుంటానంటున్నాడు. ఎవరిని? ఈ భూమి మీద దీనులని, వీళ్ళు అర్హత లేనోళ్ళు, దేనికి పనికిరాని వాళ్ళు, పెంట కుప్పలతో సమానం వీళ్ళని హీనంగా నోటికి వచ్చేట్టు మాట్లాడుతుంటారే, వాళ్ళ మీద దేవుడు దృష్టి ఉంచుతాడంట. అంటే దీని అర్థం ఏంటి? మనల్ని మనం తగ్గించుకుంటే, అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను హింసకుణ్ణి, హానికరుణ్ణి, దూషకుణ్ణి. నేను చదివిన చదువంతా, నేను చదివిన చదువు, నా జ్ఞానం అంతా దేంతో సమానం అన్నాడు. అలాంటి వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. ఎవడికోడు నాకంటే గొప్పోడు లేడు అనుకున్న వాడిని దేవుడు పొరపాటును కూడా పైకి లేవనెత్తాడు. అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను చదివిన చదువు ఎంత? అపోస్తుల కార్యం 22:3. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి. అది కాదు, నేను చదివిన చదువంతా ఆయన అన్నాడు కదా, పెంటతో పోల్చాడు కదా అపొస్తలుడైన పౌలు. సమస్తము నష్టపరుచుకొని, ఎక్కడది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. అదే నేను చెప్పిన పాయింట్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:11. ఆయన మరణములో సమాన అనుభవం గలవాడనై, ఆయన పునరుద్ధాన బలమును ఎరిగి ఆయన శ్రమలలో పాలివాడనై సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని, నాకు కలిగిన ఘనతలు, నాకు కలిగిన చదువు, నా కులం, నా అహంకారం అన్నిటినీ తీసి పారేశాను అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అతన్ని హెచ్చించాడు. చేత తెల్లలు చెప్పండి, గట్టిగా హుషారుగా చెప్పండి. దేవుడు ఏం చేశాడు? అతన్ని ఎంతగానో ఉన్నతంగా ఆశ్రయించాడు, అభిషేకించేశాడు. పెంటగా ఎంచుకున్నాడు, దాన్ని తీసి పాడేశాడు. పెంట కుప్పలలో నుంచి లేవనెత్తువాడు మన దేవుడు. నిన్ను నువ్వు తగ్గించుకుంటే హెచ్చిస్తాడు.
నిన్ను నువ్వు తగ్గించుకోవాలా, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, హెచ్చించుకోకూడదు. హెచ్చించుకున్నవాడు అనగదొక్కబడతాడు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. మట్టితో సమానం మనం. మట్టి బలిపీఠమును కట్టొకటి అన్నాడు. మనం మట్టిలోంచి తీయబడ్డామన్న సంగతి చాలామందికి తెలిసినా తెలియనట్టుగా ప్రవర్తిస్తుంటారు. ఓల్డ్ టెస్టిమెంట్లో నువ్వు మట్టిలోంచి తీయబడ్డావు, మట్టి అయిపోతావు అన్నాడు. మట్టికి మట్టిగా దుమ్ముగా ధూళి అయిపోతావు అన్నాడు. న్యూ టెస్టిమెంట్లో అయితే అలా కాదు. ఈ మట్టి ఘటాలలో మహిమైశ్వర్యం అన్నాడు. ఆమేన్. చేతి గట్టిగా చెప్పలేలోయా. ఈ మట్టి ఘటాలలో మహిమైశ్వర్యం అన్నాడు. ఆశీర్వదించడం అంటే అదే. ఆశీర్వదించటం అంటే అదే. మట్టి బలిపీఠాన్ని కట్టండి, నేను ఆశీర్వదిస్తా మిమ్మల్ని అన్నాడు. ఎవరైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరినోడు తగ్గించుకుంటారో వాళ్ళని దేవుడు ఆశీర్వదించడానికి దిగి వస్తాడు. మనలో ఎవరైతే మనల్ని మనం హెచ్చించుకోవడానికి, గొప్ప చేసుకోవడానికి ప్రయత్నిస్తామో దేవుడు వాళ్ళని అనస్తాడు, వాళ్ళని అనస్తాడు. తగ్గించుకుంటే హెచ్చిస్తాడు. మట్టిలో నుంచి పెద్ద కుప్పల్లో నుంచి అన్నాడు. అంటే దాని అర్థం అంత హీనమైన స్థితిలో ఉన్న వాళ్ళని లోకం పట్టించుకోకపోయినా, మనుషులు మనల్ని గమనించకపోయినా, ఎవరు మనల్ని ఎన్నిక లేని వారిగా మనల్ని తునీకరించినా దేవుడు మాత్రం ఆయన ఉన్నతమైన స్థితిలో పెట్టాలని ఆశపడుతున్నాడు. 138వ కీర్తన 6వ వచనంలో, 138వ కీర్తన 6వ వచనంలో, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరము ఉండును. నీ కృప నిరంతరము ఉండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. దీనులను కటాక్షించు. 138:6. యెహోవా మహోన్నతుడైనను, అది కరెక్ట్. యెహోవా మహోన్నతుడు, ఆయనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన మహోన్నతుడైనను దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. గర్విష్ఠుల గర్వాన్ని అనస్తాడు, దీనులను హెచ్చిస్తాడు. మట్టి బలిపీఠం అంటే దీనత్వం కలిగిన అనుభవము. నువ్వు దీనత్వం కలిగిన అనుభవం కలిగి ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కొంతమంది వాళ్ళకు వాళ్ళే గొప్పలు చెప్పుకుంటుంటారు, వాళ్ళను వాళ్ళే పొగుడుకుంటుంటారు, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు ఉండరు. వాళ్ళు దేవుని దృష్టిలో ఉండరు, దేవుని కనుదృష్టి పరిధిలో ఉండరు. దేవుడు కనపరచాలి ఒక వ్యక్తిని. దీనులను ఆయన గనపరుస్తాడు. దీనుల పట్ల ఆయన కళ్ళు దృష్టి ఉంటుంది. గర్విష్ఠుల్ని గమనిస్తుంటాడు, గర్వాన్ని అనస్తాడు. ఆమె చెప్పండి, ఏం చేస్తాడు? గర్వాన్ని అనస్తాడు. మట్టి బలిపీఠం అంటే మనం దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం కలిగి ఉంటే నిశ్చయముగా దేవుడు మనల్ని లక్ష్య పెడతాడు. గర్విష్ఠుల్ని లక్ష్య పెట్టాడు. ఆయన మట్టి బలిపీఠంలో కట్టండి, నేను వచ్చి ఆశీర్వదిస్తాను అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే దీన మనస్సు కలిగిన వారిని ఆయన లక్ష్య పెట్టి ఆశీర్వదిస్తాడు.
నాకు ఆశీర్వాదాలు రావట్లేదంటే నీకు దీన మనసు లేదు అని అర్థం. దీన మనసు నీకుంటే నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనములో యెషయా గ్రంథం మహోన్నతుడును మహాగణుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేస్తాను, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేస్తాను, వినయము గల వారి ఎడల దీన మనస్సు గల వారి ఎడల వారి మధ్యలో నేను నివసిస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము తగిన నీవు వాడు పాత్రగా నేనుడుటకు నిలిచియుందును పవిత్రతతో. నోరు తెచ్చి పాడండి. నీవు వాడు పాత్రనై నేనుడుటకు నిలచియుందును పవిత్రతతో. దీన మనస్సు గల వారిని తగిన సమయములో దీన మనస్సు గల వారిని ఏ పాడరా తినలా జొన్న రొట్టెలు తినలా. వినయం ఉంటే కదా పాడడానికి. ఆ వినయ విధేయత భయం భక్తి ఉంటే కదా నోరు తెచ్చి ప్రభువా వినయగల వారిని నువ్వు ఆశీర్వదిస్తావు నాయనా, నన్ను ఆశీర్వదిస్తా అని పాడతారు. చూస్తున్నారు గుడ్లగోపలు చూసినట్టు. వినయము గల వారిని హెచ్చించువాడవని, వినయము తగిన సమయములో నీవాడు పాత్రగా నిలచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. నన్ను ఆశీర్వదించలేదంటే నీకు వినయం ఉంటే కదా, విధేయత ఉంటే కదా, లోబడితే కదా, తగ్గించుకుంటే కదా. నన్ను ఆశీర్వదించు అంటే పైనుంచి ఆయన ఆకాశాన్ని తొంగి చూస్తున్నాడు. ఎవరు తగ్గించుకుంటారు, ఎవరు విధేయత కలిగి ఉంటారు, వాళ్ళని నేను ఆశీర్వదిస్తానని ఆయన పైనుంచి చూస్తూ ఉన్నాడు. ఎవరిని ఆశీర్వదిద్దామా అని.
ఆ వినయం లేదు, విధేయత లేదు, గర్వం. ఇంకా కొంతమంది ఆశీర్వదించబడకపోవడానికి కారణమే అది, గర్వం. యాకోబు పత్రిక 4:6 ఈ మట్టి బలిపీఠాన్ని గురించి ఇంకొక మాట రాసింది. యాకోబు పత్రిక 4:6 అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. చెప్పబడకుండా గట్టిగా. ఎవరికి కృపానుగ్రహిస్తాడు? దీనులకు కృపానుగ్రహిస్తాడు. అహంకారులను ఏం చేస్తాడు? అహంకారులని గర్దించి, అహంకారులని ఎదిరించి, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. మట్టి బలిపీఠం అంటే ఏంటో తెలుసా? దీన మనసు కలిగి కృపను పొందుకోవడము. ఏం పొందుకోవాలి? ఏం పొందుకోవాలి? దీన మనసు కలిగి కృపను పొందుకోవడము. దీన మనసు కలిగి కృపను పొందుకోవడం. ఆ బలిపీఠాలు దీన మనసు అనే బలిపీఠాలు కట్టండి. కృపనిస్తా. ఏమిస్తాను చెప్పండి? ఏమిస్తాను? కృపనిస్తా. మీ కృపను సమృద్ధిగా అనుగ్రహిస్తా. కృప వెంబడి కృపనిస్తా. దీనులకు కృప అనుగ్రహిస్తాడు. మనం ఎవరమో తెలుసా? మట్టి బలిపీఠాలు. వర్షం వస్తే తడిసిపోతాం, బురదైపోతాం. ఎండొస్తే ఎండిపోతాం, గాలికి కొట్టుకొని పోతాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎన్నిక లేని వాళ్ళం. ఎన్నిక లేని మనల్ని దేవుడు అంటున్నాడు, బంగారుతో గట్టు, వెండితో గట్టు అంటలే, మట్టితో గట్టు అంటున్నాడు. మట్టితో బలిపీఠం గట్టు. అది దీన మనసు కలిగి ఉండాలా. దీనుల మీద లక్ష్యం ఉంచుతా. వినయం కలిగిన వారిని నేను లక్ష్య పెడతా. దీనులకు నేను కృపనిస్తా. ఇంకా క్లారిటీగా కొలసీలకు రాసిన పత్రిక 3:12 రాశాడు. ఎవరికి ఆయన కృపనిస్తాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరిని దీవిస్తాడు. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి కలిగిన మనసు, బాగానండి, జాలి కలిగిన మనసు. నోళ్ళు చెప్పండి. ఎవరికి? మనకే. ఏ మనసు ఉండాలా? జాలి కలిగిన మనసు ఉండాలా. దయాళత్వం ఉండాలా. వినయం ఉండాలా. సాత్వికం ఉండాలా. దీర్ఘశాంతం ఉండాలా. ధరించుకొని ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. అందరినీ కాదు. ఇవి లేనిచో నువ్వు ఆశీర్వదించబడవు. గర్వం కొంతమందికి, అహంకారం కొంతమందికి. దీంట్లో ఒక్కటి కూడా లేదు కొంతమందిలో ఒక్కటి కూడా లేదు. మళ్ళీ చదువుతారు చూడు, ఏమేమో ఉన్నాయో లేదు మీరు టెస్ట్ చేసుకోండి. ఒకటి, జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం. ఏమన్నా ఉన్నాయి ఒక్కర్లైనా?
ఉన్నాయా? వెతికినా కనబట్టలే. దీన మనసు. దేవుని నమ్ముకున్న బిడ్డల్లో ఇవి లేకపోతే ప్రభు ఆశీర్వదిస్తాడా? నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా పిల్లల్ని ఆశీర్వదించని హైదరాబాద్కి ఫోన్ చేసినా, మెడ్రాస్కి ఫోన్ చేసినా, బెంగళూరుకి ఫోన్ చేసినా, ప్రపంచంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పీకర్లు అందరినీ కొరకు ఫోన్లు చేసి ప్రభు ఆశీర్వాదం దిగు దిగు దిగు. ఏడకి దిగేదే? నీ దగ్గర ఉంటే కదా ఆ లక్షణమా? ఏంది దిగేది? జాలిగల మనసే లేదే నీకు, వినయం లేదే, విధేయత లేదే. కట్టమన్నదే మట్టి బలిపీఠం కదా. ఇటువంటి గుణాలు లేకపోతే ఆ బలిపీఠం మట్టితో కట్టబడదు. అది ఉంటేనే కట్టబడేది. ఈ మట్టి ఘటాల్లో ఈ లక్షణాలు లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు. మనం ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఇప్పటి వరకు నేను చెప్పాను మీకు. నిర్గమకాండం 25 అధ్యాయం 8వ వచనంలో ఈ బలిపీఠం ఎట్టుండాలో తెలుసా? నిర్గమకాండం 25 అధ్యాయం 18వ వచనం. 25:18. 2 బంగారు కెరూబులను చేయవలెను. 25:8 నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. వారు పరిశుద్ధ స్థలాన్ని నియమించాలా? తలెత్తిన సాయి చూడండి. మనం పరిశుద్ధంగా ఉంటే బాగినండి. మనము ఈ మట్టి బలిపీఠం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలా? ఏ బలిపీఠము? ఈ మట్టి బలిపీఠం. ఏం బలిపీఠం ఇది? ఈ మట్టి బలిపీఠం ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలా. కొంతమందిని ఎందుకు ఆస్వాదించట్లేదంటే ఈ మట్టి బలిపీఠము మురిగ్గా ఉంది, పరిశుద్ధంగా లేదు, పవిత్రంగా లేదు. ఇది పరిశుద్ధంగా లేనప్పుడు దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుడే చెప్తున్నాడు, పరిశుద్ధంగా ఉండండి. మీరు పరిశుద్ధతను కాపాడుకుంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా. పరిశుద్ధంగా పెట్టండి అన్నాడు. ఈ మట్టి ఘటం పరిశుద్ధంగా పెట్టుకోవాలి. పరిశుద్ధతకి ఆవిడ దూరం ఉన్నారు కొంతమంది. పరిశుద్ధంగా ఉండే సంగతి తర్వాత, పరిశుద్ధంగా ఉండాలని ఆలోచనే లేదు. పరిశుద్ధంగా ఉండాలని మీరు మనసులో తలిస్తే దేవుడు ఆ పరిశుద్ధంగా ఉండేందుకు నీకు మార్గం సరళం చేస్తాడు. నీకు ఆయన మార్గం సరళం చేస్తాడు. పరిశుద్ధంగా ఉండడానికి నీ జీవితాన్ని మారుస్తాడు. పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు ప్రయత్నిస్తాడు. నువ్వు పరిశుద్ధంగా పరచడానికి ఆయన నీ పట్ల శ్రద్ధ కలిగి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నిన్ను ఆస్వాదించడానికి ఆయన దిగొస్తాడు. పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి మనం? నోల్దే చెప్పండి. అది పరిశుద్ధతని కాపాడుకోవాలి. పరిశుద్ధతను ఎప్పుడైతే కాపాడుకుంటామో దేవుడు పైనుంచి చూసి పెంట కుప్పల్లోంచి లేవనెత్తి పరిశుద్ధపరుచుకుంటున్నాం గనుక, ఈ మట్టిలో నుంచి మనం పరిశుద్ధతను కాపాడుకుంటున్నాం గనుక మనల్ని ఆశీర్వదించి ఉన్నతమైన స్థలంలో దేవుడే తీసుకుని వెళ్ళి పెడతాడు. మనం ఉన్నతమైన స్థలంలో దేవుడు తీసుకుని వెళ్ళి మనల్ని నిలబెడతాడు నిశ్చయముగా. ఎలా ఉండాలంటున్నాడు ఆయన?
ఇప్పుడు చదివాం కదా, ఏమున్నది అక్కడ? ఎలా ఉండాలంట? పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? నోళ్ళు తెరవట్లా మీరు, చెప్పండి, మళ్ళా చెప్పండి. ఎలా ఉండాలి? మనం పరిశుద్ధంగా ఉండాలా. ఈ మట్టిలో నుంచి తీయబడిన మనము బలిపీఠాన్ని కడుతున్నాము, మట్టితో కడుతున్నాము, అది పరిశుద్ధంగా ఉండాలి. ఇందాక వరకు మనం చెప్పుకున్నాము, ఆ దీన మనసు కలిగితే కృపణిస్తాడు, దీనులు కటాక్షిస్తాడు, వినయం గల వారిని ఆయన కనుచూపు వాళ్ళ మీద ఉంటుంది, దీనులు కృపానుగ్రహిస్తాడు, జాలి, దయ, కనికరం ఇవన్నీ మనలో ఉంటే మనల్ని ఇచ్చిస్తాడు అని చెప్పిన. ఇప్పుడు పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. ఎలా ఉండాలి చెప్పాలి? వాళ్ళు అడిగినప్పుడు చెప్పాలి. మీరు ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 23:14 ఆయన ఏం చెప్తున్నాడంటే, ద్వితీయోపదేశకాండం 23:14 నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, నీ శత్రువులకును నీకు అప్పగించుటకును, శత్రువులు నీకు అప్పగించుటకును, నీ పాళెములో సంచరించుచుండును గనుక, నీ పాలెములో సంచరిస్తాడు గనుక, ఆయన నీలో అసహ్యమైన దేనినైనా నీలో అసహ్యమైనది ఏది కూడా చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా పెట్టుకొనుము. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలా, నీ పాలెం పరిశుద్ధంగా ఉండాలా. ఇప్పుడు ఈ మందిరం ఉంది, ఇది పాలెం అన్నమాట. ఇదంతా పాలెం, దేవుని పాలెం, ఇది దేవుని స్థలం. ఇది ఎలా ఉండాలా? నలుగురు చెప్పండి. ప్రార్థనకు వచ్చి బ్యాగులో పెట్టుకొని వచ్చి తిని సాపల కిందకి నెట్టకూడదు. సాపలు తీసేటప్పుడు ఇంత చెత్త వస్తుంది. పాలెం ఎట్టుండాలా చెప్పండి? ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. పాలెము పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు దేవుడు చూసినప్పుడు నీలో ఏముండకూడదు? అది కూడా పైన చెప్పాడు. ఏముండకూడదు? చదివారు కదా వెళ్ళ మీరు. ఏముండకూడదు? అసహ్యమైనవి నీలో ఉండకూడదు. అసహ్యమైనవి నీలో ఉంటే నన్ను ఆశీర్వదించు, నా ఆశీర్వదించు. యాడ్ నుంచి ఆశీర్వదిస్తాడు? మన దేవుని దగ్గరికి వచ్చిన మనము ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. అసహ్యమైనవి ఆయన మనం చూసినప్పుడు మనలో అసహ్యమైనవి ఉండకూడదు. మనుషులలో అసహ్యకరమైనవి ఉంటాయి. అసహ్యకరమైనవి ఉంటాయి, వాటిని మనలో ఉండకుండా చూసుకోవాలి. అసహ్యమైన వాటిని ఉండకుండా ఆయన చూచినప్పుడు మనలో అసహ్యమైనవి ఉండకూడదు. మనం పరిశుద్ధంగా ఉండాలా, మన పాలెం పరిశుద్ధంగా ఉండాలంటే, పాలెం అంటే ఇప్పుడు నేను చర్చి అని చెప్పా, మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి. నీవున్న పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి. మనకి ఇక్కడ మందిరం ఉందా? ఆ రోడ్డు, ఈ రోడ్డు, ఈ రోడ్డు, ఆ రోడ్డు అన్ని శనివారం వచ్చి మన వాళ్ళు మొత్తం క్లీన్ చేస్తుంటారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు అంతా చూస్తుంటారు, ఏందిరా వీళ్ళు రోడ్లన్నీ జిమ్మేస్తున్నారు, ఎన్ని శుభ్రం చేస్తున్నారు, ఈ స్థలం అంతా ఇంత శుభ్రంగా పెడుతున్నారంటే ఇది దేవుడు దిగి వచ్చే పాలెము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉంటారు, వాళ్ళు అపవిత్రంగా ఉంటారు, పోతూ ఉంటారు. ఆడేదైనా బడి ఉంటుంది, తీసి పక్కన పెడదామని కూడా ఉండదు. దాన్ని తీసి పక్కన పెడతామని కూడా ఉండదు. ఈడ ఏదో కొంచెం
ఇదిగో ఈ ఎక్కడంటే అక్కడ పారేసిన శుభ్రంగా తీసి ఒక పక్కన పెడతామని ఉండదు. పాలెం శుభ్రంగా లేనప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఎప్పుడెప్పుడు శుభ్రంగా పెట్టుకుందామని ఆలోచించాలా. నువ్వైనా, నీ ఇల్లైనా, నీ పిల్లలైనా, నీ కుటుంబమైనా అది పాలెంతో పోల్చాడు. నువ్వున్న పరిస్థితుల ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి. నువ్వు అక్కడ ఉన్నావంటే శుభ్రంగా ఉండాలి. ఆ ప్రాంతం అంతా శుభ్రంగా ఉండాలి. ఏమాత్రం అసహ్యంగా కనబడకూడదు. నాకే కొన్నిసార్లు అసహ్యంగా కనబడింది అనుకో, మనమున్న ఇల్లు కానీ, మనమున్న పరిసర ప్రాంతాలు కానీ, మనమున్న స్థలం కానీ, మనం వాడుతున్న స్థలాలు కానీ, తల ఎత్తి సైడ్ పెట్ట రేయ్, తల కింద ఎదుగు చూస్తున్నా, తల పైకి. మనమున్న స్థలాలు కానీ పరిశుభ్రంగా నాకే గలీజుగా కనబడ్డాయి అనుకో, ఇక దేవుడు ఏం చేస్తాడు? ఏరా మార్కో, వాడు బాత్రూమ్ నేను 2 సార్లు గడిగా, ఇప్పటికి నేనే గడిగా. నేను గడిగినప్పుడు వాడు బాత్రూమ్ కడిగి పరిశుభ్రంగా పెట్టుకోండి రా అని చెప్తా. కాస్ట్లీ కొన్నాం, మంచి కొన్నాం. దేవుని బిడ్డలు రక్తం రా మనకి ఇచ్చినారు, విశ్వాసులు ఇచ్చినాయి రా, శుభ్రంగా పెట్టుకోండి, కడగండి రా, శుభ్రంగా పెట్టుకోండి రా. నేను ఊరికే వాళ్ళకి చెప్తున్నా, మీకు చెప్తున్నా ఇండైరెక్ట్గా. అయ్యా ఎరా పాలో రే పాలో, డైరెక్ట్గా మీకు చెప్పలేక వాళ్ళకి చెప్పినట్టుగా ఇండైరెక్ట్గా మీకు చెప్తున్నా. శుభ్రంగా పెట్టుకోండిరా నాయనా అని. శుభ్రంగా ఉండాలి. కష్టపడి మురికి అయిపోవటం వేరు, శుభ్రత వేరు. గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చిన్నప్పుడు మనము మురికి బట్టలు వేసుకుంటాం. హృదయం చాలా శుద్ధిగా ఉంటుంది. మురికి బట్టలు వేసుకుంటాం, మురికిలో ఆడతాం, మట్టిలో ఆడతాం, ఇసుక పైన పోసుకుంటాం, మట్టి పైన పోసుకుంటాం, బురదలో బొల్లి ఆడతాం. మనసు ఎట్లా ఉంటుంది చెప్పండి? శుద్ధిగా ఉంటుంది. చెప్పండి, నోళ్ళు తెచ్చి మీకు అట్టా లేదులే కానీ చెప్పండి. హృదయం ఎట్టుంటుంది? చిన్నప్పుడు ఎట్టుంటుంది? మురికి బట్టలు ఉంటాయి, హృదయం శుద్ధిగా ఉంటుంది. పెద్ద అయిన తర్వాత ఇస్తరు పట్టుకొని, తెల్ల బట్టలు వేసుకొని, ఆలా వేసుకొని, ఆలానేనది ఆలా వేసుకొని, గంజి పెట్టుకొని, తెల్లగా బట్టలు వేసుకొని, లోపలంతా పెట్టుకొని, హృదయమంతా మురిగ్గా, పైకేమో తెల్లగా, లోపలేమో వేడి పండు చూడు మేలమై ఉండు, పట్ట విప్పి చూడు పురుగులుండు. ఆ పురుగులే లోపల నుంచి మాట్లాడుతూ ఉంటాయి. లోపలే అవి కూడా మాట్లాడుతుంటాయి పురుగులు. ఆ పైకేమో శుద్ధిగా ఉంటాయి, చూడటానికేమో శుద్ధిగా ఉంటారు. దేవుడు అంటున్నాడు, ఒరే మట్టి బలిపీఠాలారా, శుభ్రంగా ఉన్నట్రా, నేను వస్తాను మీ బజ్జికి అంటున్నాడు. శుభ్రంగా పెట్టుకోండి. నిద్ర అట్ట పడుతుంది శుభ్రంగా లేకపోతే. అన్నం ఎట్ట తినిపోద్ది అవుద్ది. పాళెం శుభ్రంగా లేకపోతే దేవుడు ఇస్తే ఆయన వచ్చినప్పుడు ఎలా కనబడకూడదు? అసహ్యమైనవి మనలో కనబడకూడదు. అసహ్యమైనది, నిషిద్ధమైనది
చేయువారు ఎవ్వరు చర్చిలో ఉండనే ఉండరు. దానికి ఆనందం ఆనందం అని పడకూడదు. బాధకరమే బాధకరమే బాధకరమే. శుభ్రం లేదు. దేవుడు వస్తాడే పాలెంలోనికి అని, ఈ మట్టి ఘటాలలో మహిమైశ్వర్యాన్ని కుమ్మరిస్తాడే అని, పరిశుద్ధతని కాపాడుకోవాలని లేనప్పుడు దేవుడు వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? నన్ను ఆస్వాదించట్లేదు, నన్ను ఎందుకు ఆస్వాదిస్తాడు? శుభ్రంగా పెట్టుకోకపోతే. ఈ మధ్య ఒక ఇంటికి వెళ్ళాను. వాళ్ళ కుటుంబం వాళ్ళు నన్ను ప్రార్థన చేయమని పిలిచారు. వెళ్ళాను. ఆ ఇల్లు ఎంత శుభ్రంగా ఉందో. కొట్టం, చిన్న కొట్టం, గ్లాసులన్నీ పేర్చిపెట్టినారు. ఇట్లా చక్కగా గ్లాసులు ముద్దుగా పేర్చిపెట్టినారు. ప్లేట్లన్నీ ఒక దగ్గర పేర్చిపెట్టినారు. బట్టలు కనబడకుండా లోపల పెట్టి మళ్ళీ దానికి ఒక గుడ్డేసారు. ఎంత ముచ్చటగా ఉంది ఆ చిన్న ఇల్లు. కొంతమందికి 3 బెడ్రూమ్సా, 3 బెడ్రూమ్స్, డబుల్ బెడ్రూమ్స్ ఉన్న ఇల్లులు, సిట్టింగ్ రూమ్, డైనింగ్ హాల్, ప్రేయర్ హాల్, 7 తింటాం. పక్కన అటాచ్డ్ మాస్టర్ బెడ్రూమ్. అంటే ఏంటి? దాంట్లోనే అన్నీ ఉంటాయని. ఆడ తింటాం, ఆడ పోయి రావట్లా, అన్నీ ఉంటాయి. శుభ్రంలే. ఎక్కడ ఇడిచిన బట్టలు అక్కడే. యాడ ఇడిచిన బట్టలు ఆడే బట్టలు ఎక్కువైపోయి, మా తాత ఒక మాట చెప్పేవాడు, బండ మీదకు ఒకటి, ఒంటి మీదకు ఒకటి, బండ మీదకు ఒకటి ఉండాలని చెప్పేవాడు మా తాత. ఏసన్న నాయన. బండ మీదకు ఒకటి చెప్పండి. నోల్దే చెప్పరేంటమ్మా? చెప్పరేంటి అందరూ? బండ మీదకు ఒకటి, వీళ్ళు బతికే ఉన్నారు వీళ్ళ. చెప్పండి. బండ మీదకు ఒకటి, ఒంటి మీదకు ఒకటి. అది ఉతుక్కోవటం, ఇది వేసుకోవటం, ఇది ఒకటికో అంతే. ఈ మధ్య ఒక ట్రాన్స్ఫర్ చేస్తే 6 సూట్ కేసులు ఉన్నాయి కాడ. ఏం 6 సూట్ కేసు? నీకెన్ని ఉన్నాయరా మార్కు సూట్ కేసులు? 3 ఉన్నాయా? నిజం ఒప్పుకున్నాడు రా మొత్తానికి. 3 సూట్ కేసులు ఉన్నాయి. నాకు కర్నూలుకి నేను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేటప్పుడు ఏసన్న నాకు 2000కు సూట్ కొనిచ్చాడు. ఇప్పటికి ఉన్నాడు నా దగ్గర. 2000కి సూట్ కేసు కొనిచ్చాడు. విఐపి సూట్ కేసు ఎప్పటికీ ఉంది నా దగ్గర. దాంతోనే నేను నైజీరియాకి పోయా. సింగపూర్కి పోయినప్పుడు ఒక సూట్ కేసు కొనిచ్చాడు. వాటర్ ప్రూఫ్. అది తెచ్చుకున్నా. అది అంతే అంతే. ఎప్పుడన్నా అబ్రాహం పాస్టర్ ఏదైనా సూట్ కేసు ఇస్తే వీళ్ళకి ఎవరికైనా ఇచ్చేస్తుంటా నేను, ఉంచుకో. మీకు కూడా ఎవరికైనా కావాలంటే ముందుగా నాకు ఆఫర్ చెప్పటండి, ఇచ్చేస్తా. అయ్యాడు మోసుకొని తిరుగుతాం. వన్ ఈజ్ ఆల్. పేచి పెట్టుకునే అవసరం లేదు. పందిపు రంగంలో ఉన్నవాడు మితంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? చెప్పండి, మీరు చెప్పండి రా, వాళ్ళు కాదు. పందిపు రంగంలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? మితంగా ఉంటారు. మితంగా ఉంటారు. ఎలా ఉండాలా పాలెం? చెప్పలా? పాలెం ఎలా ఉండాలా? పాలెం అంటే మన ఇల్లు, మన సంఘం, మనమున్న స్థలం, మన ఊరు, మన ప్రాంతం, మన హృదయం ఎలా ఉండాలా? చెప్పాలి గట్టిగా. పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు పరిశుద్ధంగా ఉండాలని.
ఇంకొక వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. నేను ముగిస్తాను, ఇంకా చెప్పను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? విగ్రహాలు మన దగ్గర ఉండకూడదు. దేవుని ఆలయానికి విగ్రహాలకి ఏం పొందిక? మనము జీవము గల దేవుని ఆలయం, మనం జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సజీవుడనై సంచరింతును, నేను వారి దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉంటే ఆయన వస్తాడు. దానిని ముట్టకుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకండి అని ప్రభువు చెప్తున్న. విగ్రహాలకి దేవునికి సంబంధం లేదు. మీకు తెలుసు కదా, మనకు తెలుసు కదా. దేవుడు యాకోబుని నీ దేశానికి వెళ్ళిపో అన్నప్పుడు, వచ్చేటప్పుడు వాళ్ళ భార్య ఏం చేసింది? విగ్రహాలను దొంగతనం చేసుకుని తీసుకొచ్చింది. దేవుని స్థలంలోనికి వస్తూ, వాగ్దాన దేశానికి స్థలానికి వస్తూ విగ్రహాలను దొంగతనం చేసుకుని తీసుకొచ్చింది కాబట్టి మధ్యలోనే చచ్చింది. కొంతమంది అంటారు, క్రైస్తవులు విగ్రహారాధనకి విరోధమా? మా దేవుడు చెప్తున్నాడు, విగ్రహాలకి మనకు క్రైస్తవులకి సంబంధం లేదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పు, సరే చెప్పు. విగ్రహాలు క్రైస్తవ కుటుంబంలో ఉండకూడదు. అది యేసుప్రభు బొమ్మైనా మరియమ్మ బొమ్మైనా ఏ విగ్రహమైనా నిగ్రహం లేని వాళ్ళకి విగ్రహాలు కావాలి. నిగ్రహం లేని వాళ్ళకి విగ్రహాలు కావాలి. ఎవరైతే విగ్రహాలను ప్రోత్సహిస్తారో వాళ్ళలోకి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఈ మట్టి బలిపీఠాలలో విగ్రహాలకి చోటు ఉండకూడదు. నేను ఒక ఇంటికి వెళితే బీరువా తీస్తే బీరువా లోపల పెట్టుకొని ఉన్నాడు ఒకడు. ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఉన్నాడు. ప్రభుని నమ్ముకున్నాడు, బాప్తిసం పొందాడు, మారుమనసు పొందాడు, ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకున్నాడు, బీరువాలో పెట్టుకున్నాడు. ఏమిరా బీరువాలో పెట్టుకున్నావు అంటే, బయట నా స్నేహితులు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు, వాళ్ళకి తెలియకుండా బీరువాలో పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. చర్చికి వచ్చినప్పుడు చర్చిలో ఉన్నట్టుంటాడు, ఆడకపోతే ఆడ విగ్రహాల దగ్గరకు పోయి అన్నీ చేస్తాడు. దేవునికి విగ్రహములకి పొత్తు లేదు. ఆమె చెప్పండి గట్టిగా, శక్తితో చెప్పండి, బలంతో చెప్పండి. నన్ను ఆశీర్వదించు ప్రభు అంటే విగ్రహాలు మనకు చోటు మనం ఇవ్వకూడదు. దేవుడు మనల్నే మట్టితో చేశాడు. మనం మట్టిలతో విగ్రహాలు చేసి దేవుళ్ళు చేయడం ఏంటి? నేను తప్ప మరొక దేవుడు ఉండకూడదన్న వాక్యం ఆజ్ఞ తెలీదా? పొరపాటున కూడా మనం అటువంటి పని చేయకూడదు. చివరికి ఒక రెఫరెన్స్ చెప్తాను, చదవండి. మనమందరం ఎవరమి? మట్టి బలిపీఠాలం. ఎవరు మనం? చెప్పండి, ఎవరు మనం? మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని దేవుని యొక్క ప్రణాళిక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి, ముగించుకుందాం. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము నందునంతగా విధేయత చూపించిన వాడై, విధేయత తగ్గింపు ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం మెండుగా కుమ్మరించబడుతుంది. ఏముండాలా? విధేయత, వినయం. విధేయత, వినయం. విధేయత,
వినయం ఎక్కడుంటుందో ఆ బలిపీఠం నీ దేవుడు గమనిస్తాడు, గుర్తిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏముండాలి మనలో? చెప్పండి. వినయము, విధేయత, దీన మనస్సు, కృపను అనుగ్రహించే మనసు. ఈ మనమందరము మట్టి బలిపీఠాలే. మనమంతా మట్టే కాదా? చెప్పండి, వాళ్ళు చెప్పండి గట్టిగా. మీరు ప్రపంచంలో ఉన్న ఎన్ని రకాల సోపులైనా తెచ్చి స్నానాలు చేయండి. ఏ సోపైనా నిమిషానికి ఒక సోపు, రోజుకి ఒక సోపు, వారానికి ఒక సోపు, ఏం సోపులైనా తెచ్చి వాడండి. మళ్ళీ టనండి, మళ్ళీ మట్టి వస్తూనే ఉంటుంది. వస్తుందా రాదా? చెప్పండి, వస్తుందా రాదా? వస్తుంది. కానీ బాగానండి, తాలింపు వేస్తున్నా. మెసేజ్ ఇంతసేపు విన్నాం. ఈ తాలింపు ఈ మట్టి ఘటాలలోనికి మహిమైశ్వర్యాన్ని కుమ్మరించబోతున్నాడు దేవుడు. ఏం కుమ్మరించబోతున్నాడు? అదే ఆశీర్వాదం అంటే. కృపకు మూలముగా ఆత్మని మట్టి ఘటాల్లో కుమ్మరించబోతున్నాడు. ఆయన వాగ్దానం చేశాడు ఏమని? సమస్త నేను సమస్త జనులు నా ఆత్మను కుమ్మరించదు. అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఈ మట్టి ఘటాల్లో మహిమైశ్వర్యాన్ని కుమ్మరిస్తాను. ఈ మట్టి ఘటంలో మహిమైశ్వర్యం ఎప్పుడైతే కుమ్మరించబడుతుందో ఈ మట్టికి విలువ వస్తుంది. ఈ మట్టి ఘటం మహిమ వస్తుంది, విలువ వస్తుంది, ఘనత వస్తుంది. యేసయ్య ఉండే స్థలానికి ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాడని మనం ముందే చదువుకున్నాం. ఆయన తొంగి చూస్తున్నాడు. ఎవరైతే పరిశుద్ధతను కాపాడుకుంటారో, ఎవరైతే వాళ్ళ పాలెంలో పరిశుద్ధంగా పెట్టుకుంటారో, ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో, ఎవరైతే ఓర్పు, దయ, వినయము, పరిశుద్ధత ఎవరిలో అయితే ఉంటుందో, దేవుడు చూచినప్పుడు అసహించుకోకుండా ఉండే మంచి లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో, వాళ్ళ హృదయాల్లో విగ్రహాలకు చోటైతే ఉంటుందో వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. ఎవరైతే ఈ మట్టి ఘటంలోనికి మహిమైశ్వర్యాన్ని కుమ్మరించని ఎవరినోళ్ళు పరిశుద్ధపరుచుకుంటారో వాళ్ళలోనికి పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. అదే ఆశీర్వాదం, అదే ఆశీర్వాదం. నన్ను ఆశీర్వదించు ప్రభా అన్నవాళ్ళు చేతుల పైకి తల చెప్పండి. ఆశీర్వదించాలంటే మీరు పరిశుద్ధంగా ఉండాలా, వినయం కలిగి ఉండాలా, విధేయత కలిగి ఉండాలా, లోబడి ఉండాలా, దేవుని కొరకు సాక్షులుగా జీవించాలా, దీన మనసు కలిగి ఉండాలా, విగ్రహాలకు చోటు ఉండకుండా ఉండాలా, పరిశుద్ధంగా జీవించాలా, పరిశుద్ధంగా జీవించాలా. విధేయత, తగ్గింపు ఎవరిలో ఉంటుందో వాళ్ళని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఎవరైతే విధేయత, విధేయత ఉంటుందో వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. మీరు గర్విష్ఠులైతే మిమ్మల్ని ఆశీర్వదించాడు. మీరు అహంకారులైతే దేవుడు ఆశీర్వదించాడు. మీరు పరిశుద్ధంగా ఉండకపోతే దేవుడు ఆశీర్వదించాడు. నువ్వున్న ఇల్లు అయినా, నువ్వున్న ప్రదేశమైనా, నీ హృదయమైనా పరిశుద్ధంగా లేకపోతే దేవుడు నిన్ను ఆస్వాదించాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధతనే కదా కోరుకుంటున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? వినయ విధేయతలే కదా కోరుకుంటున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కృపను అనుగ్రహిస్తాను, దీన మనసు కలిగి ఉండమనే కదా కోరుకుంటున్నాడు. దేవుడు నీ దగ్గర ఏం కోరుకున్నాడు? ఇంకేం కోరుకోలేదే. నీ ఆస్తిని ఇమ్మని అడిగాడా? నీ హృదయాన్ని ఇమ్మని అడిగాడు.
నీ హృదయాన్ని ప్రభువుకి అని అడిగాడు. నీ డబ్బు తీసుకొచ్చి ఏమని అడిగాడా? ఎప్పుడు అడగలేదే. ఆయన ఎప్పుడు అడగలేదు. నీ హృదయాన్ని కదా ఏమని అడిగేది. నీ హృదయం పరిశుద్ధంగా పెట్టుకోమని కదా అడిగేది. నీ మనసు శరీరం అని నీ మనసు మంచి మనసు కలిగి ఉండమని కదా ఆయన చెప్పేది. చెడు మనసు ఉండకూడదని కదా ఆయన చెప్పేది. ఈ మట్టి బలిపీఠాన్ని ఆస్వాదిస్తానంటున్నాడు. ఎవరు తగ్గించుకుంటారో, ప్రభా నేను మట్టిని నాయన, మట్టి జీవితం నాయన నాది నాయన. వర్షం వస్తే బురదైపోద్ది, కాళ్ళతో తొక్కితే పనికి రాకుండా పోద్ది, ఎండొస్తే ఎండిపోద్ది, గాలికి ఎగిరిపోద్ది, దుమ్ముకు దుమ్ము అయిపోద్ది, ధూళికి ధూళైపోద్ది. అలాంటి నన్ను నీవు ఆశీర్వదించాలని ఈరోజు నా మధ్యలోని దిగి వచ్చారు. నన్ను ఈరోజు ఆశీర్వదించు. పరిశుద్ధపరచుకుంటా, పవిత్రపరచుకుంటా, దీన మనసు కలిగి ఉంటా, తగ్గించుకుంటా, లోబడతా, విధేయత చూపిస్తా, కృప పొందుకుంటా, ఓర్పు కలిగి ఉంటా, దయ కలిగి ఉంటా, వినయం కలిగి ఉంటానని ఎందరైతే మీ నోటితో ఒప్పుకొని మీ పాలిమైన నీ హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటే నిశ్చయంగా ఆయన దిగొస్తాడు నీ హృదయములోనికి. నిన్ను చూచి ఆయన అసహించుకునే నీలో లేనప్పుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు.